మెదక్ నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 142 గాను 15 గ్రామాల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తుందని ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఇక ఈ రోజు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని అందుకు స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవమైన నాయకులే నిదర్శనమని స్పష్టం చేశారు. బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. ఈ రోజు దాదాపు 15 మంది కూడా యునానిమస్ గా సర్పంచులు కావడం జరిగింది. మరి రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ హవా నడుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ అంటా ఉన్నారు. రేపు లోకల్ బాడీస్ లో కూడా బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇస్తా ఉన్నారు కాంగ్రెస్ కు. ఈ 3 ఇయర్స్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా టోటల్ మంత్రివర్గం ఏ విధంగా పరిగెత్తారో మీరు చూస్తా ఉంటారు, చూడబోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు మాకు 2 సంవత్సరాల నుంచి కూడా ఫస్ట్ డే నుంచి కూడా డిస్టర్బింగ్ ప్రారంభించారు. డిస్టర్బ్ చేయడం మానుకోండి, ఇంకా వేగంగా పరిగెత్తాము, వేగంగా అన్ని పథకాలు కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులు ఇచ్చిన పాపాన బోలే, అవి అందరికి కూడా తెలుసు. మీరు ఏది మీడియా ముందు మాట్లాడినా కూడా ప్రజలు ప్రాక్టికల్ గా చూస్తా ఉన్నారు. మేము వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. మరి మీరు 10 సంవత్సరాల్లో ఇగో డబుల్ బెడ్రూమ్ అని ఏ ఊర్లో కూడా ఇచ్చిన పాపాన బోలే. ఏదో మీకు అవసరం ఉన్న చోట రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఇచ్చిండ్రు మాత్రం, కానీ అంతటా ఇవ్వని క్రెడిట్ కూడా మీకే దక్కింది. ఒకటి గమనించాలా, మీరు గతంలో చేసిన ప్రామిస్లన్నీ మర్చిపోయిండ్రు. బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం.